ఓ దిక్కు పొలిటికల్ యాత్రలు, ఇంకో దిక్కు తీర్థయాత్రలు, ఓ దిక్కు మాటల తూటాలు, ఇంకో దిక్కు దేవుళ్లకు మొక్కులు. ఏది ఇడిచిపెడతలేరు మన లీడర్లు. రికాం లేని మీటింగ్లతోని బిజీగా ఉన్నా సరే సందు దొరికినప్పుడల్లా తీర్థాలు తిరుగుతుర్రు, తీరొక్క పూజలు చేసి పబ్బతి పడుతుర్రు, ఏదో పుణ్యకార్యం చేసి వస్తుర్రు. ఇగో ఇట్లనే సీఎం రేవంత్ సారు నర్సన్న దర్శనానికి పోయిండట. మనం కూడా అట్ట గుట్టదాకా పోయొద్దాం పారు. శనివారం పొద్దుగాల ఏడే మీటింగ్లు ఏం పెట్టుకోకుండా గాలి మోటార్ ఎక్కి సీదా గుట్టకే పోయిండు ముఖ్యమంత్రి సారు. అయితే సార్ ఎక్కడికి పోయినా ముందుగానే గాలి మోటార్ దిగే జాగాలో పూల చేనులు ఆ ఓటి పట్టుకొని ఘనంగా అరుచుకునేటోళ్ళ ఆఫీసర్లు. కానీ ఈసారి మాత్రం అంత కాడు పడ్డట్టే అయింది. తొలుత సీఎం సారు గుట్ట కింద ఉన్న హెలిప్యాడ్ కాడ దిగుతాడని చెప్పేటాలకు ఆఫీసర్లంతా అక్కడిని ఎదురు చూసుకుంటే నిలబడ్డారట. కానీ మళ్ళీ ఏమైందో సారు గుట్ట మీద ఉన్న హెలిప్యాడ్ కాడ దిగిండు. అందుకే పెద్ద సార్ గాలి మోటార్ దిగంగానే అక్కడ ఎవ్వరు కనిపించలేదు. ఇక సారే నడుచుకుంటా పూజ కార్యం ఎక్కడున్నదో అక్కడికి పోయిండు. అటు సీఎం సార్ ఇంకో కాడ గాలి మోటార్ దిగిండని తెలియగానే ఆఫీసర్లు లీడర్లు అంతా 10 నిమిషాలలో ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ అక్కడికి చేరుకున్నారు. తొలుత నరసన్న దర్శనం చేసుకున్నాక అటెనక వేద పాఠశాల కట్టించేందుకు భూమి పూజ చేసిండ్రు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితోని కలిసి పూజ చేసిండు ముఖ్యమంత్రి. ఇక ఒక్క వేద పాఠశాలనే కాదు, నిత్య కళ్యాణ మండపం, మెట్ల మార్గంలో పైకప్పు, ఇట్లా దగ్గర 100 కోట్లతోని పనులు చేయిస్తాండ్రు. యాదగిరిగుట్ట నరసన్న సన్నిధిని ఇంగింత ఎలుగులో చేస్తాండ్రు. లెక్కకైతే ఈసారి కేబినెట్ మీటింగ్ కూడా యాదగిరిగుట్ట మీదనే పెడదాం అనుకున్నాడట సారు. కానీ మళ్ళీ ఆలోచనలు చేసుకున్నారో సెక్రటేరియట్లోనే నడిచింది మీటింగు. జూన్ 2వ తారీఖు నుంచి 2వ మలక ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఉన్నది కాబట్టి దాని మీద చర్చ గట్టిగానే నడిచిందట. అట్లనే గింజలు కొనుడు, కొత్త పథకాలు ఇగురపెట్టుడు, గిసోంటి ముచ్చట్లన్నీ మంత్రులంతా కూకొని మాట్లాడుకున్నారట. అసలే ఎగస్ పార్టీ వాళ్ళు రూబడి పెంచిండ్రు. మరిగా చూడాలి సర్కారు వాళ్ళు ఎట్టెట్ట మరల పడతారో, ఎట్టెట్లా ఇగుర పెడతారో. చల్లగా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్లు పెడతాము, ఆఫీసర్లను అటు ఇటు పరుగులు పెట్టిస్తాము, మేం మాత్రం బయటికి వెళ్ళాం అని అంటే నిన్న అలా పబ్లిక్ అస్సలు ఒప్పుకుంటలేరు. ఏమున్నా సరే పబ్లిక్లకు రావాలి, పబ్లిక్లనే ఉండాలి, జనాలతోని కలిసి నడవాలి అని అంటుర్రు. అందుకే వారానికో 2 సార్లు జనం బాట పడుతుర్రు పెద్ద లీడర్లు. నెరి ఏపీ సీఎం చంద్రబాబు సారు తాపకు కార్యం ముంగటేసుకుంటుండు. చూడురు మీరే. ఓ దినం ఆఫీసర్లతోని మీటింగులు, ఇంకో దినం పబ్లిక్ తోని ముచ్చట్లు అన్నట్టే చేస్తాడు సీఎం చంద్రబాబు సారు. ఎవ్వలని యాది మార్చినా సరే గానీ పబ్లిక్ ను మాత్రం యామార్తలేడు. గిట్లనే ఈసారి చిత్తూరు జిల్లాలో నడిచినాయి మీటింగులు. తొలుత యాదమరిలో ప్రజావేదిక మీటింగ్ నడిచింది. పబ్లిక్ తోని పెద్దసారి ముచ్చట జోరుగా అయ్యింది. అన్నిటికి మించి ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగా అరుచుకున్నాడు ముఖ్యమంత్రి. మొన్న మాజీ సీఎం మైకుల ముంగటికి వచ్చి మాట్లాడిపోయిన ముచ్చట్ల మీద బాబు సార్ గట్టిగా గరమైండు. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి, ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. అంతేకాదు, ఎట్లా పడితే అట్లా చేస్తే ఊకునేదే లేదా అన్నాడు సారు. తోక కత్తిరిస్తాడట. గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం, మాట్లాడితే రప్ప రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని ఆలోచన. ఇక ఇంటికాడికే వైద్యం అనే ఆలోచనతోని సర్కారు వాళ్ళు పెట్టిన సంజీవని పథకాన్ని రాష్ట్రం అంతటా అమలు చేస్తారట. ఇంటికాడనే 42 రకాల వైద్య పరీక్షలు చేస్తారట. ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏం ఫాయిదా లేదు, ఆరోగ్యమే అసలైన ఆస్తి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అంతేకాదు 76 ఏండ్ల ఈడులో కూడా సారు ఉరుకులు ఆడుకుంటా ఎట్ట పని చేస్తున్నాడట. అంటే ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. గిట్లా తీరు ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. ఎక్కడికి పోయినా పాత సర్కారు వాళ్ళ మీద బాణాలు వేసుకుంటేనే పబ్లిక్ లో తన సర్కారుకు పతార పెంచుకునే ఎగురని చేస్తున్నాడు. ఎగస్ పార్టీ వాళ్లకు అస్సలు సంధిత్తలేడు సారు అనుకుంటారు అందరూ.
మక్క రైతులు తల్లడిల్లుతుర్రు, వరి రైతులు రోడ్డెక్కుతుర్రు, జొన్న రైతులు గోసపడుతుర్రు, రొయ్యలు సాగు చేస్తున్న ఆక్వా రైతులు ఆగమాగం అవుతుర్రు. ఇట్లా ఎవ్వల్ల గోసవాలది. టైంకు పంటలు కొనక కొంతమంది పర్షాన్ అవుతుంటే రేట్లు గిట్టుబాటుగాక ఇంకొంతమంది లాస్ అవుతుర్రు. చిన్నగా లేవు పొర్రి అన్నదాతల కష్టాలు. ఆ మాట ఈ మాట పెద్ద కోడలికే అన్నట్టు అందరికి అన్నం పెట్టే అన్నదాతలకే ఎక్కలేని కష్టాలన్నీ వచ్చి పడుతున్నాయి. నిరీ ఈసారి అయితే అరిగోసనే ఉన్నది పోన్రి. ఇప్పటికే టైంకు గింజలు అమ్ముడు పోక మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారంటే రైతులను వానలు కూడా ఆగం పట్టిస్తున్నాయి. వర్షాకాలం దినం వర్షం వస్తే బ్యాగులు తడిస్తే మొలకలు వస్తాయి. ఇంకా మేము అగుడు అవుతాం సార్. మేము ఆధారపడ్డదే వ్యవసాయం మీద. శాతనే శాతగాక ముసలి వాళ్ళని చేసుకుంటున్నాం, సోరోళ్ళు చేసుకుంటారు, చదువుకున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. ఇప్పుడు పోతే మేము రైతులు అన్నిటికి లాస్ పోతే మాకేంది మిగులుతుంది సార్? అందులో నాగర్ కర్నూలు జిల్లాల గట్లున్నది పరిస్థితి. నల్లమల అడవులు ఉన్నాయనో ఏం పాడో తాపకోసారి వానలు దాబాయించి కొడుతున్నాయి. అటు గింజల మీద కప్పుకోనికే వర్కులు దొరకక ఇటు వానకు వడ్లన్నీ తడిచిపోతుంటే చూసి తట్టుకోలేక రైతులు నలిగిపోతున్నారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లానే కాదు, చాలా దిక్కుల గిట్లనే ఉన్నది పరిస్థితి. ఎప్పటి వడ్లు అప్పుడు లోడ్ ఎత్తుకొని పోతే ఏ తిప్పలుండదు. కానీ బత్తాలుంటే లారీలుంటలేవు, లారీలుంటే బత్తాలుంటలేవు, రెండు ఉంటే ఆమాలీలు ఉంటలేరని రైతులు కోపానికి వస్తుండ్రు. ఇంకో దిక్కు గింజల కొనుగోలు మీద రాజకీయం కూడా గట్టిగానే నడుస్తుంది. ఎగస్ పార్టీ వాళ్ళు గట్టిగానే సాపిస్తాండ్రు. ఇప్పటికే కారు పార్టీ వాళ్ళు పొట్టు పంచాది మోపు చేసిండ్రు. అటు సోమవారం నుంచి రైతు గోస, బీజేపీ భరోసా అని పువ్వు పార్టీ వాళ్ళు 3 దినాలు రాష్ట్రం అంతటా కొనుగోలు కేంద్రాల కాడికి పోయి నిరసన చేయాలని తయారైనరు. మరిగా లీడర్ల లొల్లులు చేయబట్టి రైతన్నలు ఏ పార్టీ ముంగట పడతారో చూడాలి. ఇంకో దిక్కు పబ్లిక్ కూడా రైతులను గోసబెట్టకుండ్రి సార్లో అని అడుగుతాండ్రు. ఏం చేస్తారో మరిగా. లీడర్లు సర్కార్ ఆఫీసర్లే పెన్షన్దారుల కాడికి పోవుడు, 1వ తారీఖు నాడు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇచ్చుడు, అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే పేదోళ్ల కడుపులు నింపుడు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోని రోడ్ల మీద చెత్త లేకుండా చేసుడు. ఓ గిట్ల చెప్పుకుంటా పోతే బొచ్చడున్నాయి ఆంధ్ర గవర్నమెంట్ పెట్టిన పథకాలు, చేస్తున్న పనులు. అల్లా ఇగో ఇదొకటి. ఇంతకు ఏందంటే ఇటు పొలకలు బట్టి ఊకుడు, చెత్తెత్తి పోసుడు, కొత్త మొక్కలు పెట్టుడు, వాటికి నీళ్లు పోసుడు, డివైడర్లకు రంగులేసుడు. ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యం సురువైంది. మంత్రి నారాయణ సారే దగ్గరుండి సాల్వ్ చేసిండు ఈ కార్యాన్ని. అసలు ఇది అంతేందంటే మున్సిపాలిటీలను తేటగా చేసేటి కార్యం. దానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని పేరు పెట్టి మున్సిపాలిటీలను అలికిపూసినట్టు చేసేందుకు తయారైతుందన్నట్టు ఆంధ్ర గవర్నమెంట్. పట్టణాలలో ఉన్న పబ్లిక్, స్వచ్ఛంద సంఘాలు మున్సిపాలిటీల కొలువులు చేసేటోళ్లకు సాయం చేయాలి, పట్టణాలను నున్నగా చేసేందుకు ఆశలు కావాలంటున్నట్టు. గీడొక్కనే కాదు, రాష్ట్రం అంతా ఎవరి జాగలాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధికారులు అందరికీ ఇదే పని ఇయ్యాలా, ఇంకో పనేం లేదు మళ్ళా. అయితే 4 వారాలు నడుస్తుంది ఈ కార్యం. అంటే శనివారం కేంచి జూన్ 20వ తారీఖు వరకు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ తిరిగేటి జాగాలు, 2వ వారంలో మురికి కాలువలు, 3వ వారంలో ఇండ్లు, దుకాణాలు, మార్కెట్లలో చెత్తెత్తిపోసుడు, 4వ వారంలో పబ్లిక్ పాయకణాలు సాఫ్ చేసుడు. గిట్లా వారానికో కార్యం ముంగటేసుకుని మున్సిపాలిటీలన్నీ ముద్దుగా చేసేటి కార్యం పెట్టుకుని అన్నట్టు. ఇక ఈ 4 వారాలు పనే ఉండదు. లీడర్లంతా పొరకలు పట్టుడు, రోడ్లు ఊకుడు, మురికి కాలువలు సాఫ్ చేసుడు, చెత్తెత్తిపోసుడు. ఏహే ఎక్కడిది ఆంధ్రాల లీడర్ల చిత్రాలు ఉంటాయి పోండ్రిగా. ఉప్పోడి షెడే పప్పోడి షెడే అన్నట్టు అమెరికా ఇరాన్ వాళ్ళు కొట్టుకొని దునియా దేశాలన్నింటినీ ఆగం పట్టిస్తుర్రు. ఆ ముసలోడు యుద్ధం ఎప్పుడు ముగిస్తాడో, మన రూపాయికి ఎప్పుడు బలం వస్తుందో గాని సామాన్యుల నడ్డిరుగుతుంది. రూపాయి అనుకుంటా పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంతింత కొండెక్కుకుంటా పోతున్నాయి. ఇక చూడు ముచ్చటగా 3వసారి కొసరి వడ్డిచ్చిర్రు. ఒక్కటేసారి పెంచితే గుండె వలుగుతారా అనుకుంటారో ఏమో గాని తాపగింత కొసరి వడ్డిస్తాన్రు. ఈ 2-3 వారాలలో 3వసారి పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. ముచ్చటగా 3వసారి పెట్రోల్ మీద 87 పైసలు, డీజిల్ మీద 91 పైసలు పెంచిండ్రు. అయితే గా పైసల లెక్క ఎవరు అడిగినరు? దాని మీద రూపాయి, దీని మీద రూపాయి పెంచిర్రు అనుకో రాదుండ్రిగా అంటుండ్రు చాలా మంది. ఇట్లా 80 పైసలు 90 పైసలు అనుకుంటా తాపకో రూపాయి లెక్కన పెంచుకుంటా మరిగా ఎక్కడి దాకా తీసుకుపోతారో ఏం కథనో అని మాట్లాడుకుంటారు జనాలు. పెరిగిన రేట్లను బట్టి మన దిక్కు ఇప్పుడు లీటర్ పెట్రోల్ 112 రూపాయల 84 పైసలకు అమ్ముతాండ్రు. లీటర్ డీజిల్ కు 100 రూపాయల 94 పైసలు తీసుకుంటాండ్రు. అటు బండ్లలో నింపుకొని తిరిగే సిఎన్జి గ్యాస్ రేటు కూడా ఇంకో రూపాయి పెంచిండ్రు. 10 రోజులలో సిఎన్జి గ్యాస్ రేటు కూడా 3వసారి పెరిగింది. అంత చూస్తుంటేనైతే రేట్లు పెరుగుడు ఇక్కడితోనే ఆగేటట్టు కూడా లేదు. ఏంటికంటే అటు ముసలోడు ట్రంప్ తాత యుద్ధం ముగిత్తలేడు. అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వార్తున్నది, అదైతే చూడాలి కదా. చలో.
రోజు రోజుకు పట్నం విసీరమైతాంది. పబ్లిక్ అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ పట్నం కూడా మారుతాంది. అందుకే సర్కారోళ్ళు కూడా ఇప్పుడున్న పట్నం కాకుండా ఫ్యూచర్ సిటీ అని భవిష్యత్తు కొరకు ఒక కొత్త పట్నమే కట్టాలని తయారైనరు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు రెండింటిని కలుపుకొని రంగారెడ్డి జిల్లాలో 7 మండలాలు 56 ఊర్లను కలుపుకొని ఫ్యూచర్ సిటీ లెక్క ఎలుగుల చేయాలని చూస్తాండ్రు. అయితే ఇప్పుడు ముచ్చటేంటిదంటే బయట మాట్లాడితే 4th సిటీ ఎక్కడ ఉందిరా 4th సిటీ అంటే ఫార్మా సిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. 25 ఫార్మా పెట్టి 75 తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అమెరికా టూరుకు పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సారు శుక్రవారం మాట్లాడిన ముచ్చటగా అది. ఇప్పుడు సర్కారు వాళ్ళు ఫ్యూచర్ సిటీ కడతామంటున్న జాగాలనే అప్పట్లో కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఫార్మా సిటీ కట్టేయాలని చూసినరాట. గా ముచ్చట చెప్పే సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నారట. రైతులకు కూడా గదే ముచ్చట చెప్పి భూములు తీసుకున్నారట. కానీ ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ కడతామంటారు, రియల్ ఎస్టేట్ చేస్తాండ్రు, గట్లెట్లయితుంది అని అంటారు గులాబీ లీడర్లు. ఇక కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గుసకొచ్చిండ్రు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప అసలు మీరేమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. కాదన్నట్టు యాదానికి అడ్డం పడతాండ్రు. ఎట్లా రాష్ట్రం ముంగటికి పోవాలన్నా వద్దా అన్నట్టు కోపానికి వస్తుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంకో మంత్రి పొంగులేటి సారు కూడా ఇంటర్నెట్ గుట్లే మాజీ మంత్రి మీద గట్టిగానే ఎత్తిపోసిండు. 2 పార్టీల నడుమ ఫ్యూచర్ సిటీ మీద ఇప్పుడు రచ్చ గట్టిగానే నడుస్తుంది. మరిగా అధికారం ఎవరికి శాశ్వతం కాదాయే. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తాం అంటున్న ఫ్యూచర్ సిటీ ముంగట పడుతుందో, కారు పార్టీ వాళ్ళు అంటున్న ఫార్మా సిటీ ముంగట పడుతుందో, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏమవుతుందో ఏం చేస్తారో అని తీరొక్క ముచ్చట్లు నడుస్తున్నాయి ఇప్పుడు. ఎవళ్ళేమనుకుంటే మనకేంది, లోపటి ఏమున్నదో బయటికి అదే మాట్లాడతాం అన్నట్టు చేస్తుంటారు కొంతమంది లీడర్లు. కుల్లం కుండ బద్దలు కొడుతుంటారు. ఇట్లనే షేయ్ పార్టీల మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ముచ్చట్లు భలే ఉంటాయి. అగ్గు అంటనే ఉన్న సార్ మైక్ల ముంగటికి రానే వచ్చిండు. నమస్తే జగ్గన్న. సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడు ఏమని చెప్పు. నేను సంపాదించిన పైసలు రియల్ ఎస్టేట్ లో సంపాదించిన పైసలే, నేను ఆడేం పట్టుకురాలే. ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీ వాళ్ళకి చూపెట్టిండు ఒక్కరిని. గట్ల పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగానే సూటి పెట్టిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. ఇంకేమన్నాడో చూడండి. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానా ఎప్పుడన్నా. ఇప్పుడు సంవత్సరానికి మనము 3 కోట్లు అన్నా 5 ఏళ్ళకి ఎంత అయితే హరి 15 కోట్లు. 2000 ఇచ్చినా ఓట్లు పడతాయి కదా. ఎవరైనా తీసుకుంటా ఉంటే, నేను ప్రజలను అవమానిస్తలేను, ఎవరైనా తీసుకుంటా ఉంటే భక్తి అంటే ఇది మాది. నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా. కాదన్నట్టు అసలైన భక్తి అంటే పువ్వు పార్టీ వాళ్ళది కాదు, చెయ్యి పార్టీ వాళ్ళదే అన్నట్టు మాట్లాడిండు సారు. గంతే కాదు, మీరు 2 కోట్లు ఇస్తున్న ఉద్యోగాలు లేకపోయే, సంవత్సరానికి 2 కోట్లు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు సంఖ్య నాకు యాడునే చెప్పు. పోరాడు అడుగుతున్నాడే చదువుకున్నాడు, ఈ పోరాడు చదువుకున్నాడు అడుగుతలేడు. ఈ పిల్లలకి ఏమైపోయింది? బజరంగ్ బల్ అంటే వీళ్ళు, శివాజీ అంటే దుంకులాట వీళ్ళది. అరే శివాజీ దగ్గర మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? ముస్లిం ఉన్నాడు ఆయన దగ్గర. శివాజీ మహారాజ్ దగ్గర మినిస్టర్ ముస్లిము మంత్రి. గిట్లా మైకుల ముంగట ఊకొని చరిత్ర పాఠాలు కూడా చెప్పుకొచ్చిండు జగ్గన్న. అయితే శివాజీ మహారాజు గురించి జగ్గన్న మాట్లాడిన ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో తీరు కామెంట్లు పెడతారు నెట్టన్నలు. శివాజీ మహారాజు దగ్గర మంత్రిగా పనిచేసింది మోరో పంత్ పింగలే. ఆయన హిందువు, కాకపోతే అప్పట్లో రాజు దగ్గర ఉండే మహామంత్రిని పేష్వా అని పిలిచేటోళ్ళు. మరిగా దాన్ని బట్టి కూడా మాట్లాడిండో ఏమో జగ్గన్న అని కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. ఏమున్నా మనసులో పెట్టుకోకుండా మాట్లాడతాడు కాబట్టి జగ్గన్న ముచ్చట్లు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. మరిగా కాషాయ లీడర్లు ఏమంటారో ఏమో చూడాలి.
చాలా మందికి ఓ కోరిక ఉంటదబ్బా, ఒక్కసారన్నా గాలి మోటార్ ఎక్కాలే, గాలి ఎగిరాలే, మీదికెంచి అట్లా దునియా అంతా చూడాలనిపిస్తుంటది. అందరేమో గాని నాకైతే ఉంటదబ్బా, చాలా మాటలు అనుకుంటా ఒక్కసారన్నా గాలి మోటార్ ఎక్కితే మంచిగుండు అని. కానీ మనతోని అయ్యేటి పనేనా? మన సొంటోళ్ళు కలలు కనహాలి గాని అవి తీర్చుకునే కష్టం మరి. కానీ ఈ మంత్రి సారు కొంతమంది పేద పొల్లగాళ్ళ గాలి మోటార్ ఎక్కాలనేటి కోరిక తీర్చిండు. రైట్, 10ల పాస్ అయిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు బంపర్ ఆఫరు. ఇది మేమిచ్చిన ఆఫర్ కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇచ్చిన ఆఫరు. ఏందనుకుంటున్నారు? 10ల మంచి మార్కులు వచ్చిన తమ్ముళ్లను చెల్లెలను గాలి మోటార్ ఎక్కిస్తుండు సారు. నల్గొండ జిల్లా తిప్పర్తి సర్కారు బడిలో చదువుకొని 10ల మంచి మార్కులు వచ్చిన 14 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ విమానం టికెట్లు బుకింగ్ చేసిండు సారు సొంత ఖర్చులతోని. అంతకు మునుపోపాలి అలా బడికెళ్ళబోయినప్పుడు చెప్పిండట 10ల మంచి మార్కులు వస్తే మంచి గిఫ్ట్ ఇస్తానని. అన్నట్టే ఇలా అందరినీ ఇట్లా విమానం ఎక్కిచ్చిండు అన్నట్టు. మరి గాలి మోటార్ ఎక్కి వాళ్ళు అడిగిపోతారో ఎరికేనా? వైజాగ్ బీచ్, రిషికొండ సోయగాలు, అరకు అందాలు అంత తిరిగి చూస్తారు, అందాలను చూసి మురుస్తారు. పెద్ద ముచ్చట ఏంటంటే అందరినీ పట్నం విలువ నంపుకొని ముంగడ కూసోబెట్టుకొని మాట్లాడిండు. వాళ్ళ చేతిలో విమానం టికెట్లు పెట్టిండు మంత్రి సారే కోరుతూ. విమానం టికెట్లు చూసి చెల్లెళ్ళది తమ్ముళ్ళది ఒక మురిపం కాదు పో ఉంటది. మరి మీదికెంచి గాలి మోటార్ని చూసి మురిసేటోళ్లకు అని లెక్కి తిరుగుతున్నామంటే ఉండదా? ఇక ఏదున్నా అరకు అందాలను చూసుడేమో కానీ గాలి మోటార్ ఎక్కుతున్నాం అనే మురిపమే ఎక్కువ ఉన్నారే కావచ్చు పో. షానొద్దుల సంధి రానే వస్తలేడు, షానొద్దులయ్యింది సార్ వార్తలు చెప్పుకోక అని అనుకుంటున్న 2 వద్దులకెంచి అగ్గో అట్లా అనుకున్నానో లేదో ఇగో ఇవాళ రానే వచ్చిండు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. బయటికి వచ్చిండంటే మామూలుగా ఉండదు కదా, ఏదో ముచ్చట చెప్తాడు, అందరినీ ఖుషి చేస్తుంటాడు సారు. అట్లా ఇవాళ ఏం చేసిండో అరుసుకొద్దాం పారి. పండ్లు అమ్ముకునేటోళ్ళను వలకరిచ్చిండు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళ కాడికి పోయి ముచ్చట్లు చెప్పిండు, ఆకుకూరల బండ్ల కాడ ఆగాగి మాట్లాడిండు, జ్యూస్ బండ్ల కాడ జోకులేసిండు, హోటళ్ల కాడ నవ్విచ్చిండు, బాటంట పోయేటోళ్ళని ఆపి మందలిచ్చిండు, మందిని కలిసి మంచి షెడ్డలు అరుచుకున్నాడు. తాడిపత్రిలో అంగట్లోకి పోయి చిన్న చిన్న బేరాలు చేసుకునేటోళ్ళ మంచి షెడ్డలన్నీ అరుచుకున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. చిరు వ్యాపారస్తులకి లోన్ ₹14 పడుతుంది. ఆల్రెడీ మార్కెట్ ప్రెసిడెంట్ దగ్గర అప్పటికే ఒక 20 మందికి అప్పు ఇప్పించింది. ఇప్పుడు క్యాంపెయిన్ చేసినామంటే మండే ఆడ మావాడు ఒకడు ఉంటాడు, బ్యాంక్ వాళ్ళు ఒకరు ఉంటారు, వచ్చిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళు ఇవేం వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారానికి ఎంత అవుతుంది, వాళ్ళ వ్యాపారం చూసి చెక్ చేసి లోన్ ఇస్తారు. వేరేలకు అవసరం అయితే బ్యాంకులలో రుణాలు ఇప్పిస్తారట సారే దగ్గరుండి, అది కూడా మళ్ళీ తక్కువ వడ్డీకే. అయినా ఇంకా వడ్డీలు ఎందుకు సారు, మీ పరపతి మీద వడ్డీ లేకుండా ఇప్పిస్తే కాకపోయిందా, ఆయన పేరు మీకే ఉండేది కదా అన్నట్టు. పొద్దుగాల 8 వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని సారు అభిమానులని మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లను ఎంబడేసుకుని పైటీలు ఇవ్వాలదానికి దుగ్నం తిరిగిండు, అందరిని మందలిచ్చిండు, మంచి షెడ్డలని నడుచుకున్నాడు జేసీ సారు.